పద్మావతి తన రూమ్‌లో రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి విక్కీ పద్మావతి అని చెప్పేసైతే గట్టిగా అరుచుకుంటూ వస్తాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి రెడీ అవ్వడం చూసి, "సారీ, సారీ నేను మళ్ళీ వస్తాను. నువ్వు నీ పని కాని" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే, "సారు ఆగండి. నేనేమి మీ పక్కింటి పంకజాక్షిని కాదు. మీ భార్యనే. ఇక్కడికి రండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే, సరే అని చెప్పి లోపలికి వస్తూ ఉంటాడు. "ఏంటి సారు మీ భార్యనే కదా! నేను రెడీ అయినా మీరిక్కడ ఉండవచ్చు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే, సరే అని చెప్పేసైతే అక్కడ నించొని ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి తన జాకెట్‌కి ఉన్న ముడి వేసుకోక ఇబ్బంది పడుతూ ఉంటుంది. అది చూసిన విక్కీ అయితే, ఏంటి ఏం చేయమంటావు నన్ను అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే, నా జాకెట్‌కి కొంచెం ముడి వేయండి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే, ఏంటి ఇప్పుడు ఏమో జారుముళ్ళు వేయమని నన్ను ముగ్గులోకి దింపుకుంటావా ఏంటి అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఇలాగే కదా భార్యలు భర్తల్ని ముగ్గులోకి దింపుతారు అని చెప్పేసైతే అంటూ వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో పాపకి అన్నప్రాసన చేయడానికి అందరూ రెడీ అవుతూ అలా అక్కడ ఉంటారు. ఇంతలో అక్కడికి మురళి మారువేషంలో వచ్చి ఎలాగైనా సరే పాపని ఎత్తుకుపోవాలని చెప్పి అక్కడికి మారువేషంలో అయితే వస్తూ ఉంటాడు. అది గమనించక అక్కడ ఉన్న విక్కీ, పద్మావతి వాళ్ళు అయితే అతను ఎవరా అని చెప్పేసైతే ఎదురు చూస్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్